This is the video for every fan and Tollywood అయినా కాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా మాలీవుడ్ అయినా ఏదైనా సరే. సో ఈ మెసేజ్ ఓన్లీ ఫర్ ద ఫ్యాన్స్ అనమాట. చూడు గుర్తుపెట్టుకోండి, మీరు లైఫ్లో ఏం సాధించితే సాధించకపోయినా లైఫ్ని పీస్ఫుల్గా కూడా లీడ్ చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సెలబ్రిటీస్ అనే మోజులో ఫస్ట్ డే వెళ్ళాలి, రిలీజ్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, ఇవన్నీ చేయండి, తప్పలేదు. బట్ ఆల్సో ట్రీట్ దెమ్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళకు కూడా కొంచెం పర్సనల్ స్పేస్ ఇవ్వండి. వాళ్ళు కనపడితే జస్ట్ ఒక ఫోటో అడగండి, లేకపోతే వాళ్ళని ఆటోగ్రాఫ్ అడగండి, వాళ్ళతో జస్ట్ మంచిగా బిహేవ్ చేయండి. ఎందుకంటే గైస్, సెలబ్రిటీస్ ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. దే ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు కూడా అంత ఫేమ్ ఉంటే, ఇన్ఫ్లుయెన్స్ ఉంటే డెఫినెట్లీ మీరు కూడా చాలా మందిని చూసి మీరు కూడా అదే అనుకుంటారు. ఎందుకంటే బికాజ్ యు నో వాట్, వీ హ్యావ్ టు బీ వెరీ రియలిస్టిక్గా ఉండాలి మనం. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా బయట తిరగాలనుకుంటారు. సో దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్రీడమ్. బట్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, వాళ్ళకి వచ్చే ఫేమ్ వల్ల దే క్యాన్ మేక్ ఇట్ అవుట్. సో డెఫినెట్లీ అలా ఉండకండి. ఎప్పుడు మీ హీరో కనిపించినా, లేకపోతే మీ ఇష్టమైన హీరోయిన్ కనిపించినా ఒకటే గుర్తుపెట్టుకోండి, ట్రీట్ దెమ్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళకు కూడా పర్సనల్ స్పేస్ ఇవ్వండి. వీలైతే ఒక ఫోటో అడగండి. వాళ్ళు వద్దు అన్నారంటే అక్కడ ఆగిపోండి, తప్పేలేదు. ఎందుకంటే గైస్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి మనమే హీరో, మనకి మనమే విలన్, మనకి మనమే అన్నీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి మనమే సెలబ్రిటీ కూడా. మనం ఏదో అనుకుంటాం, సో వాళ్ళతో సెలబ్రిటీ అలా ఫోటో తీసుకొని మనం ఇన్స్టాగ్రామ్లో షో ఆఫ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. అది కూడా అది ఎవరికైనా ఉంటుంది కామన్గా. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, గివ్ దెమ్ పర్సనల్ స్పేస్. ఓకే. అండ్ ఆల్సో ఒక మెయిన్ విషయం ఏంటంటే, ఆ ఫ్యాన్ అనే మోజులో పడిపోయి మీ కెరియర్ని మీరు పాడు చేసుకోవద్దండి. ఎందుకంటే మీకంటూ ఒక లైఫ్ ఉంది, మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. సో మీరు కూడా ఏదైనా సరే మంచిగా చేసుకోవాలి, మంచిగా గ్రో అవ్వాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకొని నెక్స్ట్ టైం మంచి బిహేవియర్తో ఉండండి.